మొన్న పాకిస్తాన్లో జరిగిన ఉప ప్రధాని ప్రెస్ మీట్ చూసారా? డిప్యూటీ పీఎం ఇషాక్ ధర్ మాట్లాడుతూ రావాల్సిన వాళ్ళు వచ్చేశారు. నెక్స్ట్ శ్రీనగర్లో మరో ఆపరేషన్ జరగనుందని బాంబ్ పేల్చారు. ఇదంతా లైవ్ టీవీలో జరిగింది. అంటే పెహల్గాం ఆపరేషన్ పూర్తయి 10 రోజుల కావస్తోంది. ఇప్పుడు మరో దాడికి సిద్ధం కండి అంటూ హెచ్చరించడం స్పష్టంగా కనిపించింది. భారత్ విదేశీ ఉగ్రవాదుల్ని జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్లో మోహరించిందని, మరో దాడి జరగనున్నట్టు తమకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని చెప్పింది. అయితే అందుకు తగ్గ ఆధారాలు లేకుండానే ప్రెస్ మీట్ ముగించారు. దీంతో రెండు దేశాల మధ్య కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతలపైన ఆజ్యం పోసినట్టయింది. ఇషాక్ ధర్ చేసిన ఈ సంచలన సూచన రెండు దేశాల్లో కలకలం రేపింది. మరోవైపు మన దేశంలోనూ ఈ ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా చర్యలు తీసుకోవడంలో ఆలస్యం దేనికి అన్న ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత ప్రధాని అన్ని విధాలుగా అధికారులతో సమీక్షలు జరుపుకుంటూ ఆచరణాత్మక ప్రతీకార చర్యలు చేపడుతున్నారు. కానీ వాటిని అర్థం చేసుకోలేని పరిస్థితిలో మాత్రం పాకిస్తాన్ ఉంది. అయితే చాలా అనుమానాలు కూడా ఈ ఘటనపై కనిపిస్తున్నాయి. పెహల్గాం ఘటనపై మన దేశపు ఇంటెలిజెన్స్ పైన కూడా అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఒకవైపు అధిష్టానం హెచ్చరిస్తున్నా వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలను జాతీయ స్థాయిలో వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుడు సైతం ఇంకా ఎంతకాలం ఈ ప్రతీకారం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా ఆలస్యం వారిని అసహనానికి గురి చేస్తోంది. నిజానికి పెహల్గాం ఘటన తర్వాత దేశమంతా ఒక్క తాటిపై యుద్ధాన్ని కోరుకుంది. పాకిస్తాన్ మళ్లీ లేవకుండా గట్టి దెబ్బే కొట్టాలని కోరుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ ఇంకా యుద్ధం ఎందుకు జరగడం లేదన్నది ఒక ప్రశ్న కనిపిస్తోంది. మరికొన్ని రోజులు ఇలాగే సాగదీస్తే అటు పాకిస్తాన్ నుంచి కూడా ఇదే రకమైనటువంటి రిప్లై వస్తుందని కూడా అంటున్నారు విశ్లేషకులు. మోదీ ప్రకటన 5 చర్యల తర్వాత అల్లకల్లోలం అంతా పాకిస్తాన్లోనే జరుగుతోంది. పాకిస్తాన్ మంత్రులు అధికారులే తమకు తాము 24 గంటలు 36 గంటలని గడువు విధించుకుంటూ పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేయబోతోంది అన్న అంశం మాట్లాడుతున్నారు. సో యుద్ధం కోసం వాళ్ళే ఎదురు చూస్తున్నారు, అది నిజం. చర్యలకు ప్రతి చర్యకు సిద్ధం అని ప్రకటిస్తూనే పాకిస్తాన్ కూడా బొక్కాబోర్లా పడుతున్నటువంటిది కూడా నిజం. కానీ ఇది కాకుండా ప్రత్యక్షంగా చర్యలేవి అన్న ప్రశ్నకు మాత్రం ఎక్కడ సమాధానం లేదు. మరో 2 రోజులు మరో 3 రోజులు అంటూ సాగదీస్తే పాకిస్తాన్ మాత్రమే కాదు, చైనా, అమెరికా, తుర్కీ, ఇస్లామిక్ దేశాలు కూడా మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అలా థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ పేరుతో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెట్టడం కూడా ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అయితే నేటి తరానికి అర్థం కాని విషయం మరొకటి తెరపైకి వచ్చింది. పగడ్బందీగా వృధా ఖర్చులు లేకుండా శత్రువును నేలకూల్చడం అన్నది ధ్యేయంగా భారత్ యుద్ధం చేయనుందని సమాచారం. ఇప్పటికే ఆ మేరకు యుద్ధం మొదలైందని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్రం పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళు వాదిస్తున్నారు కూడా ఇదే. వారేం చెబుతున్నారంటే భారత్ నుంచి ప్రతీకారం దిశగా ఒక్కో అడుగే పడుతోంది. పెహల్గాం సమీపంలో వారం రోజుల క్రితం 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల వేటకు ఇప్పుడు రంగం సిద్ధమవుతోంది. దాడి ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా జరగాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను త్రివిధ దళాధిపతులకు ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం తీసుకున్న నిర్ణయం అసాధారణమైందిగా చెప్తున్నారు. దాంతోపాటు జాతీయ భద్రతా సలహా బోర్డు NSABను కూడా పునర్వ్యవస్థీకరించడం ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. వీరి వాదన ఎలా ఉన్నా కానీ సమాచార సేకరణలో లోపం జరిగిన మాట వాస్తవం. అందుకే ప్రక్షాళన జరుగుతోంది. మాజీ చీఫ్ అలోక్ జోషి సారథ్యంలో ఏర్పాటైన ఈ బోర్డు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్కు అవసరమైనటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయనుంది. పదునైన వ్యూహం, పక్కా ప్రణాళిక, మెరికల్ లాంటి దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించడం, ఇవన్నీ కూడా ఇలాంటి సమయాల్లో అత్యవసరం కూడా. ఇప్పటికే పెహల్గాం మరణకాండను తక్కువ చేసి చూపడానికి పాకిస్తాన్ చేయాల్సిందంతా చేస్తోంది. దాదాపు 45 ఏళ్లుగా దాని వ్యూహం ఇదే విధంగా నడుస్తోంది. ఒక పక్క ఎల్ఓసిలో వరుసగా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లో నిఘా రాడర్లు, యుద్ధ సామాగ్రి తరలిస్తూ, మరోపక్క అమెరికా తదితర దేశాల ముందు తన అమాయకత్వాన్ని చాటుకోవడానికి నానా విధాలుగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. మారణకాండ గురించి నమ్మదగ్గ సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడం ఇప్పటి షహబాజ్ సర్కార్కి మాత్రమే కాదు, గతంలో కుట్రపూరితంగానో ఎన్నికల మాటున సైన్యం ప్రాపగండాతోనో అధికారాన్ని చేజిక్కించుకుంటూ వచ్చినటువంటి పాక్ అధికారులందరూ ఇదే విషయం చెబుతూ వచ్చారు. ఇది వారికి అలవాటైనటువంటి విద్యగానే ఉంటుంది. సైన్యం రాసిచ్చిన స్క్రిప్టును చదవడం పాకిస్తాన్ ప్రధానులకు కొత్తేం కాదు. కానీ ఈ ఉగ్రవాదానికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట పడడం తప్పనిసరి. అందుకే మన దేశ ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అన్ని విధాలా ఆహ్వానించదగ్గవేనన్న వాదన కూడా ఉంది. అయితే ఇప్పటికే కంగారుగా అతలాకుతలమవుతున్నటువంటి పాకిస్తాన్ నేతలు తత్తరపాటు నిర్ణయాలు తీసుకుంటూ తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నారు.
మన సహనాన్ని చేతగానితనంగా, మన సహృద్భావాన్ని అశక్తిగా భావించడం పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. మొన్నటి మారణకాండ అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రతీకారేచ్ఛతో రగులుతున్నారు. అలాగని కేవలం వారిని ఏదో రకంగా సంతృప్తిపరచడమే భారత్ అంతిమ లక్ష్యం కాదు. తాజా దాడిలో పాకిస్తాన్ సైన్యంలో పారా కమాండోగా పనిచేసినటువంటి హషీం ముసా అనే ఉగ్రవాది పాల్గొన్నాడని దీన్ని బట్టి చూస్తే ఘటనలో ఎన్ఐఏ చెప్తోంది. ఇలాంటివి నివారించాలంటే సరిహద్దుల్లో పటిష్టమైనటువంటి నిఘా ఉండాలి. దాంతోపాటు వేర్వేరు సమయాల్లో జరిగినటువంటి దాడుల స్వభావంపై సమగ్ర అధ్యయనం జరగాలి. మన నిఘా వ్యవస్థ సక్రమంగా లేదని భావించినటువంటి కేంద్రం మొన్న విపక్షాలతో జరిగినటువంటి సమావేశంలో నిఘా వైఫల్యం ఉన్నదని అంగీకరించింది. పాకిస్తాన్ ప్రాపకంతో చెలరేగుతున్నటువంటి ఉగ్రవాదులను గురిచీసి కొట్టడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టే మన నిఘా వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మన నేతలు మాటలు చేతలు అదుపులో పెట్టుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. అధికారమైన ప్రతిపక్ష నేతలైన రెండు పక్షాలు పరస్పరం తలపడుతున్నప్పుడు ఎవరి బలం ఎక్కువ అన్న దాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉండదు. ఎవరు కలిసికట్టుగా ఉన్నారో, ఎవరు మెరుగైనటువంటి వ్యూహం పన్నుతున్నారో, ఎవరి ఎత్తుగడలు సరైనవో వారినే విజయం వరిస్తుంది. 27 మంది అమాయకుల ఉసురు తీసిన ఉగ్రవాదుల్ని ఏరిపారేయటానికి ఏం చేయాలన్న అంశంలో మన భద్రతా వ్యవస్థ తలమునకలై ఉంది. ఈ పరిస్థితుల్లో ఐక్యతను చాటి ఆదర్శంగా ఉండాల్సిన కొందరు నాయకులు దిగజారుడు పోస్టులతో అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా మనపై మనమే యుద్ధం చేసుకోవడంగా ఉంటుంది. సక్రమంగా మాట్లాడడం రాని నేతలు కొన్నాళ్ళైనా నోరు మూసుకోవడం ఉత్తమం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు యుద్ధం చేయాల్సిన భారత్ నుంచి ఏ కలవరం లేకుండా నింపాదిగా ఓ ప్లాన్ ప్రకారం ముందుకు పోతోంది. కానీ అటువైపు మాత్రం యుద్ధం రాబోతోందని, సింధు జలాలను భారత్ నిలిపివేసిందని అనవసర ప్రాపగాండాతో పాకిస్తాన్ ఇప్పటికే రెచ్చిపోతోంది, రెచ్చగొడుతోంది కూడా. ఇప్పటికే పాకిస్తాన్లోని 29 నగరాల్లో యుద్ధ సైరన్లు ఏర్పాటు చేసింది పాక్ ప్రభుత్వం. సైరన్లు మోగిస్తూ జనాల్ని అప్రమత్తం చేస్తోంది. భారత్ నుంచి వైమానిక దాడులు జరిగితే జనం ఎలా ప్రాణాలు కాపాడుకోవాలని సూచనలు చేస్తోంది. భారత్ నుంచి క్షిపణి దాడులు ఉంటాయన్న సమాచారంతో ముందుగానే అలర్ట్ చేస్తోంది. సైరన్ హెచ్చరిక రాగానే బయటకు వెళ్లకుండా పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా వారికి సూచించింది. ఇప్పటికే పాక్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ ధర్ మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్పై ఎటువంటి తీవ్రతను ప్రారంభించదని, అయితే రెచ్చగొడితే మాత్రం బలమైన రియాక్షన్ ఉంటుందని హెచ్చరింపులతోటి నానా విధాలుగా మాట్లాడుతూ గందరగోళంగా ఉన్నారు. ఇంత చేసి ఇంతవరకు ఒక్క బుల్లెట్ అయినా ఖర్చు చేయకుండానే పాకిస్తాన్తో మానసిక యుద్ధంలో భారత్ సక్సెస్ అయిందనడంలో సందేహమే లేదు.